సమాజ సేవ చేయడంలో, పేదలకు సహాయం చేయడంలో భగవతి యూత్ ముందు భాగాన నిలుస్తుందని భగవతి యూత్ అధ్యక్షులు కొంకటి రవి గౌడ్, మాచిడి మహేందర్ గౌడ్ తెలిపారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన విద్యార్థిని కుమ్మరి స్ఫూర్తి ప్రధాయిని క్రికెట్ క్రీడాకారిణికి ఎన్టీపీసీ కృష్ణానగర్కు చెందిన శ్రీ భగవతి యూత్ సభ్యులు బుధవారం 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా భగవతి యూత్ సభ్యులు మాట్లాడుతూ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కుమ్మరి మహేందర్, స్వప్న దంపతుల కూతురు స్ఫూర్తి ప్రధాయిని క్రికెట్ క్రీడ పట్ల ఉన్నటువంటి ఆసక్తితో చిన్నతనం నుండే క్రికెట్లో రాణిస్తూ వస్తుందని తెలియజేశారు. 7వ తరగతిలోనే జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో రాణించి హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్న స్ఫూర్తి ప్రధాయిని రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి ఈ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకున్నారు. స్ఫూర్తి ప్రధాయినికి భగవతి యూత్ అండగా నిలబడుతుందని తెలిపారు. నమస్కారం. స్థానిక అన్నపూర్ణ కాలనీలో నివసిస్తున్న స్ఫూర్తి ప్రధాయిని అనే విద్యార్థి 7వ తరగతి వయసులోనే క్రీడల పట్ల ఉన్న మక్కువతో క్రికెట్ చిన్న స్థాయి నుండే నేర్చుకుంటుంది. అందులో భాగంగా తను డిస్ట్రిక్ట్స్లో ఆడడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న అకాడమీలో కోచింగ్ తీసుకొని ప్రాబబుల్స్ ఆడి మన తెలంగాణ రాష్ట్రం మరియు ఇండియా స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ వారి తల్లిదండ్రులు మా భగవతి యూత్ చేస్తున్న ఆర్థిక సహాయాన్ని కోరారు. అందులో భాగంగా భగవతి యూత్ తరపున అధ్యక్షులు కొంకటి రవి గౌడ్ వారి ఆధ్వర్యంలో వారి బంధుమిత్రులందరూ మరియు భగవతి యూత్ సభ్యులు అందరు కలిసి ప్రస్తుతానికి వారికి ఒక 30,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇంకా ముందున్న రోజుల్లో కూడా వారు మంచి ప్రతిభని ప్రదర్శించి వారి తల్లిదండ్రుల నమ్మకం మరియు అదేవిధంగా ఈ సామాజిక సేవలో భాగంగా భగవతి యూత్ కూడా వారి వెనువెంటనే ఉంటూ ఇంకా తదుపరి స్థానంలో కూడా సాయం చేయడానికి అందరూ ఉన్నారు. కాబట్టి వారు ఇంకా ముందుకెళ్ళి మంచిగా ఆడి ఇండియా జట్లో స్థానం పొందాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ మరియు సహాయం అందించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ భగవతి యూత్ ఎప్పుడు సహాయము, సమాజ సేవ మరియు ఇలాంటి సహాయం చేయడానికి అందరం సభ్యులము మరియు దీని స్థాపననే ముఖ్యంగా సహాయం చేయడం. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈరోజు స్ఫూర్తి ప్రధాయిని ముందుకెళ్తే మేమందరం సంతోషిస్తాము. అదేవిధంగా ఇంకా ఎటువంటి క్రీడాకారులు ఉన్నా కానీ వారికి ఈ విధంగానే ప్రోత్సహిస్తామని తెలియజేస్తూ స్థానిక ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో నివసిస్తున్న స్ఫూర్తి ప్రధాయిని జిల్లా స్థాయిలో ఆడడం జరిగింది. తర్వాత హెచ్సిఏ అకాడమిక్గా సెలెక్ట్ కావడం జరిగింది. ఇక్కడ నుండి హైదరాబాద్ హెచ్బి అకాడమిక్ పోయి కోచింగ్ తీసుకొని అత్యున్నత స్థాయిలో నిలవాలని, మన రామగుండం తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని మా భగవతి యూత్ నుండి మా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీ భగవతి అధ్యక్షులు కొంకటి రవి గౌడ్, పైడి సాయి, రాంపల్లి శ్రీనివాస్, బండారి శ్రీనివాస్, మాచిడి మహేందర్ గౌడ్, రాగిడి హరీష్ రెడ్డి, సతీష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.